ప్రైజ్ లార్డ్, మీ అందరికీ దేవుడు నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మంచిది. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 1వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని రాయబడి ఉంది. ఇక్కడ దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు ధన్యులు అవుతారు అనగా ఎవరు మేలు పొందిన వారు అవుతారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచేవారు ధన్యులు అవుతారు. ఒకసారి ఆలోచించండి, భయభక్తులు అన్న విషయాన్ని మనం చూస్తే, భయము అంటే రెండు రకాలుగా మనకు అనిపిస్తుంది. భయము అంటే ఇదిగో భయపడి అసలు దగ్గరకు రాకపోవటం, భయపడి పారిపోవడం జరుగుతుంది. లేదా భయము అంటే వారి మాటకు విలువిచ్చి వారికి లోబడటం అనే అర్థం. ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే రెండో విషయం, భయపడి దూరంగా పారిపోవడం కాదు, కానీ దేవుడిని దగ్గరకు భయముతో వణుకుతో ఆయన మాట వినాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎవరైతే దేవుడు చెప్పిన మాట విని ఆయన త్రోవలో అంటే ఆ మాట ప్రకారం ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు అని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఒక ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో మీ హృదయాలకు మీరు ప్రశ్నించుకోనండి. దేవుని మాట మీరు భయంతో వింటున్నారా? దేవుని యందు భయభక్తులతో మీరు కలిగి జీవిస్తూ ఉన్నారా? ఆయన మాట వినటంలో ఒకవేళ నువ్వు తప్పిపోయావా? అయితే దేవుడు అంటున్నాడు, భయభక్తులు కలిగిన వారిని దీవిస్తా అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నీ కుటుంబం భయభక్తులు కలిగి ఉంటే తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడైతే నీలో భయం భక్తి అనేది కోల్పోతావో అప్పుడు దేవుడు దీవించడం మానేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించాలని. ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ భయభక్తులు కలిగి లేవేమో సరి చేసుకో. ఒకవేళ భయభక్తులు కలిగి ఉన్నారా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని నిశ్చయత కలిగి మీరు ముందు కొనసాగండి. దేవుడు తప్పక మీ పక్షాన్ని ఆచమాడతాడు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలోకి భవిద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభా. నిబిడలైనా విశ్వాసంతో నమ్మకంతో ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తా ఉన్నారు. అయ్యా, ఏ బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రభా వారి హృదయాలను మీ వైపు తెరుస్తూ ఉన్నారు, వారి హృదయాలు నింపబడును గాక. అయ్యా, వారి పరిస్థితులు నీవు మార్చబడును గాక. నీ యందు భయభక్తులు కలిగి మీ త్రోవలో నడిస్తే మీరు దీవిస్తా అని చెప్పారు. అటువంటి దీవెన వారి మీద వారి కుటుంబాల మీద ఉండును గాక. మీరు ఈ గొప్ప స్థితికి నడిపించమని ఉదయకాల సమయంలో తేటగా మీరు మాట్లాడారు. అయ్యా, మీరు మాట్లాడటం అయితే మాట్లాడారు, సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. మాకును దయచేయమని కృపలతో నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల చేత మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా అనేకులకు సువార్త ప్రకటించిన వారు అవుతారు. అనేకులు కూడా దేవుని మాటలు విని బలపడతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.